నిజంగా పరీక్షిన్ మహారాజు తలుచుకుంటే కలిపురుషుణ్ణి ఆ రోజునే చంపేశాను. కానీ చంపకుండా ఎందుకు విడిచిపెట్టాడు? దానికి ఒక కారణం ఉంది. పరీక్షిన్ మహారాజే చెప్పాడు, నేను ఎందుకు వదిలిపెట్టేశానంటే కలిపురుషుణ్ణి, కలియుగమునందు ఒక గొప్ప ఉపయోగం ఉంది. చేసిన దాని పాపములు చెందవు, చేయ తలంచినంతటన్ చేసదనన్న మాత్రమున చెందు కదా కలిలోన పుణ్యముల్. మోసము లేదటంచు నృపముఖ్యుడు కాచ కలిన్ మరందముల్లాసముద్రోడ గ్రోలి వీరులం తెగచూడని తేటికైవడిన్ అన్నారు పోతన గారు. తుమ్మెద పువ్వు మీద వాలి తన తొండాన్ని గుచ్చి తేనె తాగుతుంది. తేనె తాగుతుంది తప్ప పువ్వుని పాడు చేయడం కానీ, పువ్వుకున్న ఒక్క రేకు ఊడిపోకుండా 6 కాళ్లతో కూర్చుంటుంది. షట్పదం అంటారు. 6 కాళ్లతో కూర్చుని సూదిగా ఉన్న తన తొండాన్ని దింపి తేనె తాగి ఎగిరిపోతుంది తప్ప పువ్వుని పాడు చేయదు. కలిపురుషుని యందు ఒక మంచి లక్షణం ఉంది. కలియుగంలో ఏమిటి అంటే, చేస్తేనే పాపానికి ఫలితం. త్రికరణ శుద్ధిగా నేను ఆర్తి పొందాననుకోండి, ఒక మంచి పని చెయ్యాలని, గంగానదిలో స్నానం చెయ్యాలి అని నేను పరితపించాననుకోండి, నేను గంగానది స్నానం చెయ్యకపోయినా నేను స్నానం చెయ్యాలని పరితపించాను కాబట్టి నేను చేశాను అని ఫలితం ఇస్తారు. చేసిన కాని పాపములు చెందవు, చేయతలంచినంతటన్ చేసదనన్న మాత్రమున చెందు కదా కలిలోన పుణ్యముల్. కలియుగంలో ఉండే లక్షణం ఏమిటంటే, ఏదైనా ఒక మంచి పని, 10 మందికి పనికొచ్చే పని, స్వార్థం లేకుండా నేను అలా చెయ్యగలిగితే, నేను ఒక కళ్యాణ మంటపం కట్టి పేదవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పిల్ల పెళ్ళికి కారు పంపించి ఆ కారులో పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ పెళ్లి కూతుర్ని ఆ కారులో ఇంటికి దింపగలిగేంత శక్తి నాకు భగవంతుడు ఇచ్చుంటే, నేను అలా ఒక్క కళ్యాణ మంటపాన్ని కట్టుంటే, ఎన్నో జంటలు అక్కడ గృహస్థాశ్రమంలో ప్రవేశించి ఉంటే నా జన్మ ధన్యం అయ్యేది. నాకు డబ్బు లేదు అని నేను బాధపడవలసి వస్తే అలా ఒక్క కళ్యాణ మంటపాన్ని కట్టలేకపోయాని అని బాధపడుతున్నాను అని అనుకున్నాడు అనుకోండి ఎవరైనా, ఆయన కళ్యాణ మంటపం కట్టి అలా పెళ్ళిళ్ళు చేశాడు అన్న ఫలితాన్ని ఇచ్చేస్తాడు. అయితే కృతకంగా ఏదో అన్నాం కదా అని చెప్పేసి ఉత్తినే అలా అనుకుంటూ ఉంటే వస్తాయని కాదు. త్రికరణ శుద్ధిగా అనుకుంటే, తాదాత్మ్యతతో ఆ భావన పొందితే, చేసేదనన్న మాత్రమున చెందు కదా కలిలోన పుణ్యముల్. పాపం చేస్తేనే ఫలితాన్ని ఇస్తుంది. అందుకే కలిపురుషుణ్ణి చంపేస్తే ఈ సావకాశం ఉండదు. కాబట్టి ఈ మంచి ఉండగా నేను ఎందుకు చంపేయాలి కలిపురుషుణ్ణి? శక్తి లేకపోయినా మనసు మంచిదైతే, అధ్యవసాయంతో కూడుకున్నదైతే, భగవద్భక్తి కలిగినదైతే, 10 మందికి ఉపకారం చెయ్యాలన్నదైతే అటువంటి వాడు తరిస్తాడు కదా. వాణ్ణి వాడు ఉద్ధరించుకుంటే చాలు, వాడి మనసు వాడు సక్రమంగా ఉంచుకుంటే చాలు. నేను ఎందుకు ఆ అవకాశం తీసేయాలి? అందుకే కలిపురుషుణ్ణి చంపలేదు. అది పరీక్షిత్తు యొక్క సంయమనం. మరి అదే ఆ శృంగి ఆ సంయమనాన్ని పాటించలేదు. ఎవరా రాజు అని కూడా అడగలేదు. తండ్రి దాన్ని క్షమించలేదు. నిన్ను పరీక్షిత్తు మాత్రం ప్రతిశాపం ఇవ్వడు. అది పరీక్షిత్తు గొప్పతనం అన్నాడు. నిజంగా పరీక్షిత్తుకి తెలిసింది. తెలిస్తే పరీక్షిత్ బాగా ఆలోచించాడు. నిజం కదా, నేనెందుకు చెయ్యాలా తప్పు పని? ఆశ్రమానికి వెళ్ళడం ఏమిటి? సమాధి స్థితిలో ఉన్న ఋషి దగ్గరికి వెళ్ళి నీళ్లు అడిగి, ఆయన సమాధి స్థితిలో ఉన్నవాడు పలకలేదని కోపగించి మృత సర్పాన్ని పట్టుకెళ్ళి ఆయన కంఠంలో వెయ్యడం ఏమిటి? ఎంత తప్పు చేశాను! కాబట్టి నా తప్పుకి తగిన శాస్తి ఆ మునికుమారుడు శాపం ఇచ్చాడు. నేను తిరిగి శాపం ఇవ్వగలను, కానీ దాని వలన ఏమిటి ప్రయోజనం? ఎందుకు ఆ శాపం ఇచ్చి నేనేం మూట కట్టుకుంటాను? మృత్యు ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఇప్పుడు నాకు మునికుమారుడు ఉపకారం చేశాడు. 7 రోజులలో మృత్యు వస్తుంది అంటే నేటికి 7వ నాడు వస్తుంది. అంటే నేను 7 రోజులు బ్రతికుంటానని అర్థమైంది. నాకెంత ఉపకారం చేశాడు! ఇన్నాళ్లే బ్రతుకుతాను అని తెలియడం గొప్ప వరం. ఏనాడు వెళ్ళిపోతాడో తెలియకపోవడం పెద్ద శాపం.
ఎందుకని అంటే రేపు చెయ్యొచ్చులే, ఎల్లుండి చెయ్యొచ్చులే, వచ్చే నెల చెయ్యొచ్చులే, ఏడాది చెయ్యొచ్చులే అంటే నిత్యమా జీవితము నీటిపై బుగ్గ, ఎవడికి తెలుసు నీటి మీద బుడగ ఎంతకాలం ఉంటుందో. కానీ ఆయుర్దాయం ఇంతకాలమే ఉంటుంది అని తెలిసి ఉండడం ఎంత అదృష్ట హేతువు. దానివలన ఆ ఉన్న సమయంలో చక్కబెట్టేసుకుని మళ్ళీ తిరిగి రావలసిన అవసరాన్ని పోగొట్టేసుకుంటారు. దృష్టికోణం మనిషి ఎలా ఉండాలి, భాగవతం నేర్పు